Good morning, students. My name is Vanilla Behra, working as a IT City trainer in APSWRS Girls School, Chipurpalli, Vijayanam district. In previous class, we are already discussed about the optimization strategies. Okay, so ఈ వీక్లో మనం ప్రీవియస్ క్లాసెస్ అన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మనం ఫస్ట్ వీక్లో మనం పర్ఫెక్ట్ స్క్వేర్ గురించి, నెక్స్ట్ అల్గోరిథమ్స్ గురించి, అండ్ తర్వాత ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, వాట్ ఈస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్? సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మనం ఒక నెంబర్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ వేసుకొని మనం చేసాం చాలా ఎగ్జాంపుల్స్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ మనం పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా వేసుకున్నాం. సో హారిజంటల్గా వెర్టికల్గా మనకి బ్లాక్స్ వేసుకొని, సో 4x4 అంటే హారిజంటల్గా 4, వెర్టికల్గా 4 వచ్చి 4 × 4 4 4 16 అని చెప్పేసి 16 పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ 4 అని మనం చాలా ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇంకోసారి అది నేను మీకోసం చూపిస్తాను. ఓకే, here is an example of 49 and 69. So which one is a perfect square? We already discussed this one. 49 is a perfect square, 7/7 వేసుకున్నాం. అండ్ 69 వచ్చేసరికి మనకి రాలేదు, అది కూడా మనం చెప్పుకున్నాం. 49 ఎలా చేసాము అంటే బై అప్లయింగ్ వన్ అల్గోరిథం ఏంటి అంటే ఇనీషియల్లీ వీ నీడ్ టు టేక్ అన్ ఇన్పుట్ ఆఫ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. దాని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఇంటూ నెంబర్, అంటే ఆ నెంబర్ని మళ్ళీ మనం నెంబర్తో చేస్తే అది స్క్వేర్ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేయాలి. అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే చెక్ చేస్తాం. సో వెదర్ ద గివెన్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ద పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్, ఇచ్చిన నెంబరు పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అన్నది మనం చెక్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, ఇన్పుట్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇఫ్ ఇట్ ఈస్ నో, అది నో అయితే కనుక, ఈక్వల్ కాకపోతే కనుక ఇట్ ఈస్ ఇంక్రీజ్ దట్ వన్. ఎందుకంటే స్క్వేర్ అనేది ఇన్పుట్ కన్నా పెద్దదా కాదా చూస్తాము. సో ఇన్ కేస్ పెద్దది అయితే ఇచ్చిన ఇన్పుట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కన్నా చిన్నది అయితే ఇన్పుట్ కన్నా స్క్వేర్ పెద్దది అయితే మనం ఇన్పుట్ని మనం ఇంక్రీజ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ప్లస్ 1. అంటే ఇక్కడ చూడండి, సో స్క్వేర్ అంటే నెంబర్ ఇంటూ నెంబర్ వేస్తాం. ఈక్వల్ అయితే పర్ఫెక్ట్ స్క్వేర్, లేదు అంటే దాన్ని మనం ఇంక్రీజ్ చేస్తాం. నేను నార్మల్గా చెప్పేస్తున్నాను, బ్రీఫ్గా కావాలనుకుంటే మాత్రం ఫస్ట్ వీక్ వీడియో ఒకసారి చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్స్ మీద మనం ఒక వీడియో చేస్తాము, సో దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇక్కడ ఇన్పుట్ కనుక ఈక్వల్ కాకుండా చిన్నది అయితే, అంటే ఇచ్చిన ఇన్పుట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావడానికి ఈక్వల్ అవ్వదు, అలా అని చిన్నది కూడా అవ్వకపోతే దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇచ్చిన ఇన్పుట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని డిసైడ్ చేస్తాం. మనం చేసేటప్పుడు 49 తీసుకున్నాం. 49 తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా నెంబర్ 1, నెంబర్ 2 వచ్చేసరికి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. 3 తీసుకోండి, ఏమవుతుంది? 9 అవుతుంది. 4 తీసుకుంటే 16 అవుతుంది. 5 తీసుకుంటే 25, అలాగే 6 తీసుకుంటే 36. 7 దగ్గరికి వచ్చేసరికి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఇంటూ నెంబర్, అంటే 7 7 ఎంత? 49. సో 49 అనేసరికి ఏంటంటే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. మనకి ఇక్కడ ఇన్పుట్ ఏంటి? 49. సో స్క్వేర్ కూడా 49 వస్తుంది, అంటే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అవుతుంది కదా. సో అవుతే దట్ ఇన్పుట్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. లేదు అనుకోండి, ఏం చేస్తాం? ఇందా మనం 1 2 3 4 5 6 7 అనుకున్నాం కదా. సో అలా ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటాం అంటిల్ ఇట్ ఈస్ ఎయిదర్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆర్ ఇట్ ఈస్ అ గ్రేటర్ దెన్ ఇన్పుట్. ఓకే, 69కి వచ్చేసరికి మనకి అలా అవుతుంది. 69 మనకి నెక్స్ట్ 8 8 వస్తుంది. 7 7 49, 8 8 ఎంత? 64, అలాగే 9 9 81. ఇచ్చిన నెంబర్ మాత్రం 69. సో 64 అవదు, 81 కూడా అవదు, మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అని మనం డిక్లేర్ చేసాం. ఓకే, సో అల్గోరిథం వచ్చేసరికి ఈ అల్గోరిథం మనం ఫస్ట్ నార్మల్గా చెప్పుకున్నాం పర్ఫెక్ట్ స్క్వేర్. దాని మీద అల్గోరిథం మనం
ఫ్లో చార్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేశానది నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అంటే algorithm is a step-by-step procedure to solve any problem. సో వాట్ ఈస్ మన్ బై అల్గోరిథం అంటే ఇట్ ఈజ్ అ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. అంటే మనం ఫస్ట్ ఎల్సిఎం జీసీడీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇనీషియల్గా మనం ఏదైనా ఒక న్యూమరికల్ నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేస్తాం, అంటే ప్రైమ్ నెంబర్స్ కింద డివైడ్ చేస్తాం. సో హౌ కెన్ వీ యూజ్ అ ప్రైమ్ ఫ్యాక్టర్ టు డిటర్మైన్ పర్ఫెక్ట్ స్క్వేర్? పర్ఫెక్ట్ స్క్వేర్కి మనం ఎలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం డిటర్మైన్ చేస్తాము అంటే హియర్ ఇస్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ వన్. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ ఆల్వేస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ దట్ అపియర్ ఇన్ పేర్స్. సో పర్ఫెక్ట్ స్క్వేర్లో మనం ఎప్పుడైనా కూడా అంటే పేర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి. సో టేక్ ఏ నెంబర్ ఆఫ్ 144, దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఫస్ట్ డివైడ్ చేసుకుంటే 4 2s 2 3s ఉన్నాయి. సో ఇక్కడ మనం ఈక్వలైజ్ చేస్తే అంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ని 2 2s 2 2s. నెక్స్ట్ ఉన్నవి ఇక్కడ చూడండి మొత్తం 4 2s ఉన్నాయి కదా. సో 2 2s ఒకవైపు 2 2s ఒకవైపు, రిమైనింగ్ 3 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో రెండిట్లో ఇది ఒకవైపు ఇది ఒకవైపు వేస్తే ఈక్వల్గా అయిపోతుంది, అంటే 3 నెంబర్సే వస్తాయి. ఏంటి 3 నెంబర్స్? 2 × 2 × 3 అండ్ ద అదర్ సైడ్ ఇస్ 2 × 2 × 3. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ నెంబర్స్ని మనం ఈక్వలైజ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటి అంటే 2 × 2 × 3 దట్ ఈస్ 12. సో ద పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 144 ఈజ్ 12. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది నార్మల్గా చేయొచ్చు, బై అప్లయింగ్ అల్గారిథం చేయొచ్చు, సో బై అప్లయింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా మనం చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద ఆప్టిమైజేషన్ స్ట్రాటజీస్, మనం 2 క్లాసెస్ చెప్పుకున్నాం. ఇనిషియల్గా వాట్ ఈస్ ఆప్టిమైజేషన్ అల్గారిథం అంటే ఏంటో చెప్పుకున్నాం, అండ్ ద లాస్ట్ వీక్లో మనం ఆప్టిమైజేషన్ స్ట్రాటజీస్ గురించి చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ ద ఆప్టిమైజేషన్? So before going to the optimization, we need to know what is a algorithm. So algorithm is a step-by-step processor to solve any problem. ఇక్కడ ఆప్టిమైజేషన్ స్ట్రాటజీస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే బిఫోర్ వీక్లో మనం 2 buckets ఆఫ్ వాటర్స్ అండ్ 2 taps తీసుకొని మనం ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాం. అంటే డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ కొలతలతో మనం ఒక ట్యాంక్ 120 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ని మనం ఫిల్ చేయడానికి మనం ఏది చూస్ చేసుకుంటాము అన్నది. అండ్ లాస్ట్ వీక్ వచ్చేసి మనం రిపోర్ట్ కార్డ్ ఎలా క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ ఆప్టిమైజేషన్ స్ట్రాటజీస్ అనేది మనం నేర్చుకున్నాం. సో వాట్ ఈస్ ద ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అంటే వీ నీడ్ టు ఫిల్ఫిల్ అవర్ రిక్వైర్మెంట్స్ బై అప్లయింగ్ అవర్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఆర్ వాల్యూస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, అంటే ఏమీ లేదు, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి సొల్యూషన్స్ చాలా ఉంటాయి, అదే మనం సిటీలో నేర్చుకున్నాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ వీ నీడ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ బై అప్లై సో మెనీ వేస్. సో ఆ సో మెనీ వేస్ ఏదైతే మనం చేస్తామో దాన్ని మన రిక్వైర్మెంట్స్ బట్టి లేకపోతే మన అవసరాన్ని బట్టి లేకపోతే మన ఇష్టం బట్టి మనం చేయడాన్ని దాన్ని ఆప్టిమైజేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. సో ఇఫ్ యూ హ్యావ్ 10 rupees, సో హౌ వీ కెన్ స్పెండ్ ద 10 rupees బై బయింగ్ ఎనీ చాక్లెట్ ఆర్ సేవింగ్ మనీ లేకపోతే డిస్ట్రిబ్యూటింగ్ ఫ్రెండ్స్ అనేది మనం 4 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. 10 rupees చాక్లెట్ కొనాలా, లేకపోతే 5 rupees 2 కొనాలా, లేకపోతే ఒక 5 rupees కొని 5 rupees దాచుకోవాలా, లేకపోతే 10 rupeesకి 10 చాక్లెట్స్ కొని మన ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలా. సో ఈ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అన్నీ, ఈ ఆప్టిమైజేషన్ చాయిసెస్ అన్నీ ఏంటంటే బై అప్లయింగ్ అవర్ సైడ్. సో మన ఇష్టం బట్టి మనం చూస్ చేసుకుంటాం. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే వీ నీడ్ టు స్పెండ్ ద 10 rupees. సో దాన్ని మనం 4 different వేస్లో మనం చేయొచ్చు. సో మన అవసరం బట్టి మనం 4 వేస్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని ఆ ప్రాబ్లంకి మనం సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో కమింగ్ టు ద ఆప్టిమైజేషన్ స్ట్రాటజీస్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ అల్గారిథం. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం. సో ఆప్టిమైజ్ ఈజ్ నథింగ్ బట్ మేక్ యాజ్ గుడ్ యాజ్ పాసిబుల్. సో మనకి యాజ్ గుడ్ యాజ్ పాసిబుల్ వేస్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూస్ చేసుకొని మనం చేయడాన్ని ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అంటారు. ఆప్టిమైజేషన్ టెక్నిక్స్లో మనకి 4 వేస్ ఉన్నాయి.
The first one is modifying the steps of an algorithm. The second one, utilizing resources better. And the third one is avoiding repetition of work. And the fourth one is reducing effort or time consuming effort. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే ఎగ్జాంపులే తీసుకుంటా. చాక్లెట్ మనం అనుకున్నాం కదా. ఫస్ట్ వన్, మాడిఫైయింగ్ ద స్టెప్స్ ఆఫ్ ఎన్ అల్గోరిథం. సో అల్గోరిథం అంటే ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఇక్కడ మనకి 10 రూపీస్ ఉన్నప్పుడు హౌ వీ కెన్ స్పెండ్ ద 10 రూపీస్ బై స్టెప్. అంటే ఫస్ట్ ఇనీషియల్గా మనం ఆ 10 రూపీస్ తీసుకుంటాం, దెన్ విల్ గో టు ద షాప్, దెన్ బై ఏ చాక్లెట్, దెన్ డిస్ట్రిబ్యూట్ టు అవర్ ఫ్రెండ్స్. ఇది మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్. అంతేగాని ఫస్టే షాప్కి వెళ్ళిపోయి మనీ మర్చిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మనీ పట్టుకొని వెళ్ళి ఇలా చేయకూడదు. ఓకేనా? ఫస్ట్ వీ నీడ్ టు అనలైజ్ వాట్ ఆర్ ద స్టెప్స్ వర్ గోయింగ్ టు ఇంటూ ద అల్గోరిథం. సో అల్గోరిథంలో మనకి ఏంటి స్టెప్స్ అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ యూటిలైజింగ్ రిసోర్సెస్ బెటర్. సో యూటిలైజింగ్ రిసోర్సెస్ బెటర్ అనేసరికి ఏంటంటే ఇక్కడ రిసోర్సెస్ అంటే చాక్లెట్స్ అయినా అవుతాయి, లేదంటే మనీ అయినా అవుతుంది. సో ఆ మనీ ఇన్స్టెడ్ ఆఫ్ చాక్లెట్స్ ఇఫ్ యూ వాంట్ టు బై సమ్ యూజ్ఫుల్ థింగ్స్ టు యువర్ ఫ్రెండ్స్ అంటే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్సెప్ట్ చాక్లెట్స్ కాకుండా వాళ్ళకి యూజ్ఫుల్ ఏదైనా పెన్స్ అనో లేకపోతే పెన్సిల్స్ అనో వాట్ ఎవర్ యూ వాంట్, సో అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే షాప్ చాలా దూరంగా ఉందనుకోండి, వీ నీడ్ టు యూజ్ ఎనీ వెహికల్ ఆర్ సంథింగ్ టు బై దట్ వన్ అనేది అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు చాక్లెట్స్ కొనాలి, మనీ సేవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం తక్కువ చాక్లెట్స్ కొనుక్కొని మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద యూటిలైజింగ్ రిసోర్సెస్ బెటర్ అంటే మనం ఎప్పుడూ కన్నా మనం కొంచెం బెటర్గా అంటే యూస్ఫుల్ వేలో మనం చేయడానికి మనం సెకండ్ స్టెప్లో చూసుకోవచ్చు. ద థర్డ్ వన్ ఈజ్ అవాయిడింగ్ రిపిటేషన్ ఆఫ్ వర్క్. అవాయిడింగ్ రిపిటేషన్ ఆఫ్ వర్క్ అంటే ఏంటంటే కొంతమందికి ఫస్ట్ ఒక చాక్లెట్ తీసుకుంటారు, అది నచ్చదు, ఇచ్చేస్తారు, మళ్ళీ ఇంకోటి తీసుకుంటారు, అది నచ్చదు, మళ్ళీ షాప్కి వెళ్ళి రిటర్న్ చేస్తారు, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటారు. సో దీస్ ఆర్ ద అవాయిడింగ్ రిపిటేషన్ ఆఫ్ వర్క్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫిక్స్ విచ్ చాక్లెట్ యూ వాంట్ టు బై. ఏ చాక్లెట్ కొనాలనుకుంటున్నావో ఫస్టే నువ్వు ఫిక్స్ అవ్వాలి. లేదు అంటే మన షాప్కి వెళ్తాం, లేకపోతే మీ మదర్ ఏమైనా కొనమని చెప్పారనుకోండి, మనం ప్రాపర్గా వినం, లేకపోతే ప్రాపర్గా వినకుండా వెళ్ళిపోతాం. ఫస్ట్ వెళ్ళి అది ఏదైతే పర్టికులర్ థింగ్ కొనమంటారో అది తెస్తాం, అది నచ్చదు, మళ్ళీ వెళ్తాం. సో దీస్ ఆర్ ద రిపిటేషన్ ఆఫ్ వర్క్. అంటే ఒక వర్క్ సింపుల్గా ఒక్కసారి అయిపోదాన్ని మనం రిపీటెడ్గా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం అది పర్ఫెక్ట్గా చూస్ చేసుకోకపోతే. సో అవాయిడింగ్ రిపిటేషన్ ఆఫ్ వర్క్, థర్డ్ స్టెప్లో మనం అలాంటివి చేయకూడదు. రిపిటేషన్ ఆఫ్ వర్క్ అనేది మనం చూస్ చేసుకోకూడదు. అంటే ఫస్టే మనం ఏది కొనాలి, ఎంత కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎందుకు కొనాలి అనేది మనం ఫిక్స్ అయిపోవాలి. అండ్ ద థర్డ్ లాస్ట్ వన్ ఈజ్ రెడ్యూసింగ్ ఎఫర్ట్ ఆర్ టైం కన్జ్యూమింగ్ ఎఫర్ట్. సో రెడ్యూసింగ్ ఎఫర్ట్, ఇక్కడ ఎఫర్ట్ ఏంటి మనం తక్కువ చూస్తున్నాము అంటే సపోజ్ 10 మెంబర్స్కి మనం చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం కదా. సో 10 మెంబర్స్కి చాక్లెట్స్ కొనాలన్నప్పుడు 10 చాక్లెట్స్ ఒకేసారి కొంటాం, అంతే కదా. లేదు ఒక 100 చాక్లెట్స్ కొనాలన్నప్పుడు 100 చాక్లెట్స్ కొంటాం. లేదు చాక్లెట్స్తో పాటు నువ్వు చాక్లెట్స్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మీ మదర్ ఏదో వర్క్ చేశారనుకోండి, 2 సార్లు మనం వెళ్ళాం కదా, ఏం చేస్తాం, ఫస్ట్ మన చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కుంటాం, అండ్ ప్యారలల్గా మన మదర్ చెప్పిన వర్క్ కూడా మనం చేస్తాం. రెడ్యూసింగ్ ఎఫర్ట్ ఆర్ టైం కన్జ్యూమింగ్ ఎఫర్ట్. సో టైం కన్జ్యూమింగ్ అక్కడ తగ్గుతుంది. ఎలాగా, 2-3 వర్క్స్ ప్యారలల్గా మనం చేసుకుంటే మనకి టైం కన్జ్యూమింగ్ తగ్గుతుంది. మనం లాస్ట్ వీక్ బకెట్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 120 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ ఫిల్ చేయడానికి మనం రఫ్ అక్కడ టాక్ టైం తీసుకున్నాం. ఒక 10 సెకండ్స్ 8 సెకండ్స్ అని చెప్పి మనం తీసుకున్నాం. ఎందుకంటే ఒక బకెట్ ఫిల్ చేసింది తీసి ట్యాంక్లో వంపి మళ్ళీ ఎంప్టీ చేసి మళ్ళీ ట్యాప్ కింద పెట్టడానికి ఇట్ విల్ కన్జ్యూమింగ్ సమ్ టైం. సో ఆ టైం కన్జ్యూమింగ్ ఎఫర్ట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద 4 స్టెప్స్ టు ఫాలో ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. So in previous class, we learned how to evaluate algorithms. First lo మనం perfect స్క్వేర్ చేసుకున్నాం, నెక్స్ట్ algorithms నేర్చుకున్నాం. The third one is the optimization techniques. So compare different ways of solving the same problem and improve the execution of an algorithm.
సో మనకు ప్రాబ్లమ్కి డిఫరెంట్ వేస్ ఆఫ్ సొల్యూషన్స్ మనకి ఉంటాయి, కానీ దాంట్లో మనం బెటర్గా ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాబ్లమ్ని లేదా అల్గోరిథంని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనం ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ మనం యూస్ చేస్తాం. సో లాస్ట్ వీక్ మనం రిపోర్ట్ కార్డ్ మనం ఎలా చేయాలో మనం చేసాం. దట్ ఈస్ మిస్ శాంతిస్ మార్క్ షీట్. సో ఇక్కడ మనం సో కొంతమంది స్టూడెంట్స్ మార్క్స్ తీసుకొని అక్కడ 3 కండిషన్స్ మనం అప్లై చేసుకున్నాం. స్టూడెంట్స్ తాలూకా పేరెంట్స్ ఎలాగా కంపేర్ చేస్తారు అనేది. ఓకే, ఇక్కడ ఈ అల్గోరిథంలో ఫస్ట్ లోవెస్ట్ మార్క్స్ ఫస్ట్ రో ఆఫ్ టేబుల్లో ఉండాలి, అండ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి లాస్ట్ రో ఆఫ్ టేబుల్ ఉండాలి. యావరేజ్ మార్క్స్ వచ్చేసి సమ్ ఆఫ్ ఆల్ మార్క్స్ బై 20 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 20. యావరేజ్ డీవియేషన్ గురించి కూడా మనం చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ బై 20. సో అలా మనం రిపోర్ట్ కార్డ్స్ జనరేట్ చేయొచ్చు, లేదు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేయొచ్చు, లేదంటే డిఫరెంట్గా మనం బేస్డ్ ఆన్ ద కండిషన్ we can create different types of tables by applying different optimization strategies. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. లేదు అంటే ఒకసారి చూడండి, ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.